పిల్లలలో భయాన్ని రేకెత్తించేటటువంటి టీచర్లు కొంతమంది ఉంటారు. పిల్లలకి ఆ టీచర్ అంటే ప్రేమ పుట్టించే టీచింగ్ మరికొంతమందికి ఉంటుంది. పిల్లలకి ఎట్లాంటి భావన లేకుండా మేము స్కూల్‌కి వచ్చాం, పాఠం వినిపోతున్నాం అనే భావన మరొకళ్ళకి ఉంటుంది. మనందరం కూడా పిల్లల నుంచి పెరిగినోళ్ళమే కదా! ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడిపోయామా ఈ శరీరాలతో? లేదు కదా! చిన్నప్పుడు మా స్కూళ్ళల్లో అయితే ఒక మాస్టర్ అంటే వణుకుండేది. ఏంటంటే ఇలాగా ఏళ్ళని ఇలా పెట్టించి దీని మీద కర్రలతో కొట్టేవాళ్ళు. ఇక ఇట్లా కొట్టే టీచర్ ప్రతి టీచరు ఇట్లా కర్ర లేకుండా టీచర్ ఉండేవాళ్ళు కాదు. పేము బెత్తంతో చితకబాదుతా ఉండేవాళ్ళు. ఒంగోబెట్టి మీద రాయి పెట్టినటువంటి వాళ్ళున్నారు. గోడ కుర్చీ ఏసి ఏబించి మన సంచినే అక్కడ పెట్టిచ్చేటటువంటి వాళ్ళు. ఆ కాళ్ళ మీద పెట్టించి కూర్చోబెట్టి 2 గంటలు, 3 గంటలు నుంచోబెట్టినోళ్ళున్నారు. కానీ తల్లిదండ్రులు వచ్చి ఇట్లా మా వాళ్ళని ఎందుకు కొట్టారు అని చెప్పిన రోజులు నాడు లేవు. ఇప్పుడు అసలు మందలిస్తే చాలు, నిన్నెవరు మందలించమన్నారు, పాఠం చెప్పడం చేత కాకపోతే అంటూ గొడవకి దిగే తల్లిదండ్రులు ఉన్నారు. అదే సందర్భంలో కొట్టండి అని చెప్పే తల్లిదండ్రులు ఇవాళ ఎవరు లేరు. అలాంటి పరిస్థితి ఉంది. ఇది గారాబం, పిల్లలు పెంచే గారాబం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నిన్న టీచర్ గారు హోంవర్క్ చేయలేదని మందలించడం తప్ప, చెంప మీద ఒక దెబ్బ వేయడం తప్ప అంటే ఖచ్చితంగా అబ్బాయి చనిపోయాడు కాబట్టి తప్పు కిందకే వస్తుంది. కానీ చంపాలన్న ఉద్దేశము లేదా ఆ పిల్లోడిని ఏదో చెయ్యాలన్న ఉద్దేశం టీచర్కి లేదు. ఇక్కడ చర్చ జరగాల్సింది అది. టీచర్ వేరే ఉద్దేశంతో లేదు, కానీ టీచింగ్ తీరు పరంగా చర్చలు జరుగుతుంటాయి. ఆ టీచింగ్ కరెక్ట్ అనేవాళ్ళు ఉన్నారు, ఈ టీచింగ్ కరెక్ట్ అనేవాళ్ళు ఉన్నారు. ఎవరి వాదనలు అవి సాగుతాయి. ప్రజలు తేల్చి చెప్పాలి ఏది కరెక్ట్ అన్నట్టు.